కానీ మెడికల్ షాప్స్ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు, ఏమన్నా మీకు అంటే అందరికి చదువు రావాలని లేదు, అందరు చూసుకోవాలని లేదు, మీరు అది ఎక్స్పైర్ డేట్ అవి స్టాక్ ఏదైతే ఉందో అది బయట పాడేయండి, కొత్త స్టాక్ ఏదైతే వస్తుందో అదే జనాలకు ఇవ్వండి, దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకు 9 years బాబు కళ్ళు పోయినాయంటే నాట్ ఏ జోక్ కదా. ఏం చూశాడని అబ్బాయి? ఇప్పుడు సార్ అటెండర్ పని చేస్తున్నాడు, నేను స్కూల్ పని చేసేటప్పుడు ఏం రాజు అంటే మా అమ్మ నా కళ్ళు పోగొట్టిందని బాధపడతారు సార్. అదే కదా, ఒక టాబ్లెట్ అంతా పనిచేస్తుంది మళ్ళీ. అందుకని చాలా అవేర్నెస్ కావాలి. తర్వాత ఓఆర్ఎస్లో కూడా సార్ ఒకసారి బాగా చూడాలి. దీంట్లో పేరేమో ORSL అని ఉంది, దీంట్లో కూడా చాలా ఏమేమి ఉన్నో చూసుకోవాలి. పిల్లలు జ్వరం వచ్చిన తాపుతున్నాం, దీంట్లో కూడా మనకు చాలా డూప్లికేట్ వస్తున్నాయి. మెడికల్ స్టోర్లో ప్రతి ఒక్కటే చెకప్ చేసి తీసుకునే బాధ్యత మనది. సాధ్యమైతే 5 years పిల్లలకు ఇటువంటి తాపకండి. 5 days పిల్లలకు 5 years లోపల 5 years లోపల. ఎందుకంటే చిన్న పిల్లలకి ఏం తెలియదు సార్. అవును, ఏం వచ్చినా న్యాచురల్ అదే కవర్ అవుతాయి. మంచి వీలైతే కొబ్బరి బోండా, తర్వాత లేకుంటే నిమ్మ రసాలు, ఇంకా లేదా అల్లం రసాలు, ఇవి తాపండి. ఇది మన ఫుడ్ ఇన్స్పెక్టర్ ఇచ్చిన ట్రైనింగ్లో పోయాను, చాలా వరకు వాళ్ళు ఇవే చెప్తున్నారు. మనది కల్తీ మనమే జాగ్రత్త పడాలి. ఓఆర్ఎస్ కూడా పిల్లలతో ఆపియొద్దు 5 years పిల్లలు. అంటే ఓఆర్ఎస్ తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ఏం చూడాలి? దీని మీద ఏమేమి ఉన్నో చూడాలి సార్. ఓకే, దీంట్లో ఏమేమి ఉన్నాయి, జ్యూస్ ఏముంది, నారింజ అని ఉంది, దాంతో పాటు ఇంకేమున్నాయి అది మన పిల్లలకు వాడితే దీంట్లో ఉన్న బొమ్మ ఒకటి అట్రాక్టివ్ ఉంటుంది సార్. అవును, ఇది 10% ఉంటుంది, మిగతా 90% షుగర్ అవి ఇవే కలుపుతాడు. ఇదేం బొమ్మ చూస్తే మనం నారింజ అనుకుంటాం, ఆరెంజ్ అనుకుంటాం. అందుకని చాలా జాగ్రత్త చూసి ఇది చూడండి. ORSL అని మనం ఓఆర్ఎస్ అనుకుంటాం, మింగేస్తాం. ఇది కూడా సార్ వాటర్ చూశారు, కిన్లేని చూసాం. కిన్లే ఎప్పుడు ఉన్నదండి, కిడ్నీ ఒక అక్షరం మింగింటది. ఈ మధ్యలో బస్ స్టాండ్ సార్ వాటర్ బాటిల్ పైన 30 రూపాయలని స్టిక్కర్లు వాళ్ళే వేసుకుంటున్నారు. మన సికింద్రాబాద్ చూశాను, వాళ్ళకి పర్మిషన్ MRP 30 రూపాయలు తీసుకుంటున్నారు, అది యాక్చువల్ 15 రూపాయలు ఉండాలి. ఓకే, స్టిక్కర్ వారేస్తున్నాడు, కిన్లే బదులు ఒక అక్షరం మింగేస్తున్నాడు. కనుక దయచేసి 30 రూపాయలు వాటర్ బాటిల్ ఎప్పుడు ఉందనుకో వాళ్ళు స్టిక్కర్ వాడేసినట్టు. ఎక్కువ రేట్ ఉంటుంది, హైయెస్ట్ 15-20 ఉంటుంది. ఓకే, ఇటువంటి బస్ స్టాండ్లలో జరుగుతున్నాయి. సికింద్రాబాద్ బస్ స్టాండ్ అడిగితే సార్ స్టిక్కర్ చూడండి సార్ అంటే వాడేసిన స్టిక్కర్, ఇంకా మనం తప్ప MRP ఇవ్వాలి. అందుకనే ఎట్టి తిరిగి కన్జ్యూమర్ను మోసం చేయాలని రోజు చూస్తూనే ఉంటారు సార్. ఇంకా రకరకాల నెయ్యి వచ్చింది, కూడా ఇది 10 రూపాయలు సార్ గీ. మేము సండే వస్తే బిర్యానీ వండుకోవడానికి డాల్డా అనుకొని గీ తెచ్చుకుంటాం మనం. చూడండి 10 రూపీస్లో గీ ఏముంటుంది సార్, దీంట్లో మొత్తం ఏముంది పామ్ ఆయిల్ కలుస్తుంది. చూసారా, అన్ని ఈ పరిస్థితి. అందుకే ఎప్పుడైనా అవేర్నెస్ మనము మన టీవీ ద్వారా ప్రతి ఒక్కరూ అవేర్నెస్ కాండి. ఏది కొంటే అప్పుడు చూడండి, చూసి మీరు ప్రయత్నం చేయండి. ఇదిగో చికెన్ మసాలా, మన మసాలా బంద్ ఇదే తెచ్చుకొని వస్తా నేను. చికెన్ కొట్టి ఇస్తున్నారు ఫ్రీగా, ఎందుకంటే దీన్ని అడ్వర్టైజ్మెంట్ కావాలని. 10 రూపాయలు ఫ్రీ మసాలా ఏమి ఇస్తారు సార్ వాడు? చూడండి, ఫ్రీ మసాలా ఏముంది, కవర్కే కావాలి 3 రూపాయలు 4 రూపాయలు. సుగంధం వాసన, చికెన్ వాసన లోపలికి పోయినాక మన అన్ని గంధాలు అయితే కనుక కలుపుతారు సార్. దీంట్లో మిక్స్డ్ సార్, ఓకే, ప్రోటీన్ మిక్స్డే. మీరు టెస్ట్ చేశారు ఇది కూడా? నేను వాడను, ఓకే. ఇంట్లోనే అల్లం చికెన్ ఇది చూడండి, మన ఇంట్లో తయారు చూడండి, ధనియాల పౌడర్ చూడండి ఎంత టేస్ట్ ఉంటుంది న్యాచురల్ గా. కనుక ఇవన్నీ కంపెనీ ఇంత ఇది ఎంత దీని వాల్యూ చూడు సార్. దీంట్లో ఉన్న 5 రూపాయలు 10 రూపాయలు ఈ కవర్కే పోతుంది సార్. ఈ కవర్ వల్ల మనకి దీంట్లో చూడండి ఏమేమి చూడండి. చికెన్ తీసుకుంటే ఫ్రీ ఇస్తాడు, ఈ కంపెనీలో మనతో కొని ఈ విధంగా అడ్వర్టైజ్ చేస్తున్నాడు. మన మసాలా తప్ప మసాలా లేకుండా ఖాళీ చికెన్ ఇంత మీద అల్లం వేసి ఉడికిపెట్టినట్టు ఎంత టేస్ట్ ఉంటుంది సార్, చాలా టేస్ట్ ఆరోగ్యానికి. ఇంకా చూడండి పిల్లలు సార్, చిన్న పిల్లలకు లాలీపాప్ చూడండి సార్, నేను కూడా అప్పుడప్పుడు తింటుంటా. చూడండి ఎంత లేదు, ఈ పిల్లలు ఒక్కసారి తింటే తల్లి మనకి ఆడికే పట్టకపోతారు. ఇవేమన్నా చెప్పు, దీంట్లో ఏమైనా ఉందా, ఏ సముద్రం ఉందా, ఏముందో చూడండి అట్రాక్షన్. ఇటువంటి ఇంత మన చిన్నపిల్లలతో చెలగాట పడకండి దయచేసి. మనము ఈ పిల్లలు దీని బదులు పల్లీలు తినిపించండి, ఎంత హెల్తీ ఉంటారు. రోజు 10 పల్లీలు 2 తింటే తినండి సార్, అవి అన్ని అనారోగ్యమే తిన్నా. ఎంతమంది మీరు కూడా పల్లీలు తినండి అయ్యా. పల్లీలు దొరకడం చూడండి సార్. ఇంకా మీకు సార్ ఇవి మీరు తింటారు జెమ్స్ లైన్ కడతారు సార్. పిల్లలు ఏం చేయాలి, ఎంత 5 రూపాయలు చూడండి సార్ దీని కాస్ట్. చూడండి ఒకసారి
ఈ దీనిని కూడా అవే చేయండి సార్. ఈ జెమ్స్ అన్ని నాలుగు నల్లగా తెల్లగా పచ్చగా అన్ని కలర్స్ ఉంటాయి. అన్ని కలర్స్ ఇంద్రధనస్సు. మా ఇంద్రధనస్సు నడవదు. చూడండి ఇవన్నీ ఈ పరిస్థితులు. దయచేసి ప్రతి స్కూల్ దగ్గర అమ్మకుండా చూడాలి. హెడ్ మాస్టర్స్, డిఓ, తర్వాత దయచేసి టీచర్స్ కూడా పిల్లలకి అవేర్నెస్ చేయండి. టీచర్స్ వాళ్ళ పిల్లలు తింటారేమో అడిగండి ఒకసారి. వాళ్ళు ఏంటి పుట్నాలు, బెల్లము, పల్లీల పట్టెలు తింటారు, బాక్సులు పెట్టుకొని పెట్టుకొస్తా తింటారు. తెచ్చి దీని బదులు జామ పళ్ళు తినండి, రేగి పళ్ళు తినండి, న్యాచురల్. ఇటువంటి అవేర్నెస్ వరకు ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఇస్తున్నాం. ఇంకోటి సార్ పల్లీలు ఏంటి అవి? ఇవి సార్ బఠానీ పల్లీలు, ఇవి కొంచెం మంచివి. ఓకే. దీన్ని హల్దీరామ్ వాళ్ళే ఈ బఠానీ పల్లి హెల్త్ చాలా మంచిది. ఏదంటే 5 రూపాయలు, చాలా మంచిది. ఈ బఠానీ మనకు కంపెనీ ఉంది, ఐఏఎస్ ఉంది, ఇది 5 రూపీసే. ఇవి తినిపించండి. ఈ మధ్యలో మీకు తెలుసు సాల్ట్ వస్తుంది సార్, టేస్టర్ సాల్ట్ అని. ఇది చాలా డేంజర్. ప్రతి వంటవాడు ఇది వాడుతున్నాడు. ఇది వంట వాడితే టేస్ట్ బాగుంటుంది, కానీ మన కాల్షియం మొత్తం తగ్గిపోతుంది. గప్చుప్పులో ఇదే కలుపుతున్నారు. గప్చుప్ తింటప్పుడు లిక్విడ్లో ఈ సాల్ట్. ఇది టోటల్ తైవాన్ వాడు, చైనా వాడు అవాయిడ్ చేసిండు, మనం వాడుతున్నాం. ఇది నోట్లో వేసుకొని చాలా టేస్ట్ అనిపిస్తుంది. కాల్షియం మొత్తం లిక్విడ్ తగ్గిపోతుంది. దయచేసి ఇది చాలా డేంజర్. ఎక్కడ అమ్మినా సీజ్ చేయాలి. ఈ టేస్టర్ సాల్ట్ చాలా డేంజరు. ఇది ఎక్కువ గప్చుప్లో ఇది చేయండి, మనం సీజ్ చేయొచ్చు స్పాట్ లో. తర్వాత వంటలు చేసేవాడు కూడా సార్ మనకి ఇదే టేస్ట్ రాస్తారు. ఈ సాల్ట్ తినవండి, ఎందుకంటే వంటలు కానీ టేస్ట్ రావాలి కదా. అవును. వంటల వాడు తర్వాత ఫంక్షన్ లో ఇది ఎక్కువ వాడుతున్నాడు. ఎందుకంటే దీన్ని అవాయిడ్ చేయండి. దీనివల్ల ఏం లేదు, బోన్స్ వీక్ అయ్యి కాళ్ళ నొప్పులు వస్తాయి. ఓకే. ఎవరైనా ఎక్కడైనా ఇలా ఈ సాల్ట్ వాడితే గనక ఇన్ఫార్మ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇన్ఫార్మ్ చేయండి. మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి. బ్లాక్ సాల్ట్ అట ఇది. అదే బ్లాక్ సాల్ట్, అందరినీ బ్లాక్ చేసేస్తారు. ఇది ఇంకా ఇట్లా మనం కొంచెం అవేర్నెస్ చేసి మనలో మార్పు తెచ్చి మళ్ళీ ఓల్డ్ జనరేషన్ రావాలి. ఇంట్లో ఫుడ్ అనికే ఎక్కువ ప్రిఫరెన్స్ చేయండి. ఈరోజు మనం మిల్లెట్స్ తినేరు, రాగులు, కొర్రలు, చాలా షాప్స్ ఓపెన్ అవుతున్నాయి. రాగి ముద్ద, సార్ కూడా హెల్తీ ఉన్నాడు చూడండి. హెల్తీ పాడుగాని ఇప్పుడు అన్ని చూస్తుంటే నేను షాక్ అవుతున్నాను. ఈరోజు 10 ఏళ్ళ పిల్లవాడు షుగర్ వస్తుంది. అవును. ఇక ఇలాంటి తిండి ఉన్నప్పుడు ఎందుకు రాదు? నేను ఒక స్కూల్లో పోయాను సార్, హైదరాబాద్ స్కూల్లో క్లాసెస్ తీసుకుంటే 60 మందిలో 30 మంది పిల్లలకి అద్దాలు ఉన్నాయి. ఏందిరా అంటే సార్ నాకు చూపు కనిపిస్తే తెచ్చుకో. అదే మక్తల్ అన్న ఊరు పోయినా సార్, 60 మంది క్లాస్ తీసుకుంటే 99 మంది కళ్ళు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఏందిరా అంటే పొద్దున్నే ఎల్లిపాయ కారం, అన్నం, సద్ద ఫుడ్, విలేజ్ మంచి గోంగూర పచ్చడి, తర్వాత క్యారెట్, ఇవి తింటాడు. పిల్లలు పొట్టి ఉన్నాడు, ఎంత గట్టి ఉన్నాడు అంటే రోజు పొలంకి పోయి గోంగూర పచ్చడి సార్ నోట్లో రోజు తింటారు. ఐరన్ గట్టి దుంకుతున్నాడు. చూడండి, సిటీకి దానికి అంత డిఫరెన్స్. కనుక మన తల్లిదండ్రులు చాలా మార్పు తీసుకొచ్చి మన పిల్లలు కూడా మంచి హెల్తీగా ఉండి, మన హెల్తీ అంటే మన ఇల్లు మంచి పోవాలి, మన ఊరు, మన దేశం. లేకపోతే హాస్పిటల్ రెడీ అయినాయి, ఎప్పుడైతే రండి అని పిలుస్తుంది. మన అక్కడ పోతారా, లేకపోతే హెల్తీగా ఉంటారా. దయచేసి ఈ అవేర్నెస్ ప్రతి ఒక్కరు చేయాలని ఆశిస్తూ సార్కు ధన్యవాదాలు తెలుస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా విషయాలు తెలుసుకున్నాం. అండ్ మన సమయం బట్టి మీరు ఎన్నో చెప్పడం జరిగింది. ఇలాంటి కల్తీ ఉంటాయని వస్తువులు మాకు ఎగ్జాంపుల్ తో సహా చూపెట్టడం జరిగింది. అండ్ ఇంకా మీరు కూడా దయచేసి మనం ఒక వస్తువు తీసుకునేటప్పుడు దాని జాగ్రత్తలు తీసుకొని పిల్లలకు పెట్టాలి, మనం కూడా తినాలని ఆలోచించి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఎవరైతే మెడికల్ వాళ్ళు కానివ్వండి, హోటల్స్ వాళ్ళు కానీ, ప్రతి ఒక్క వ్యాపారులు ఎవరైతే ఉన్నారో దయచేసి ప్రజల ప్రాణాలతో చెలగాటలు ఆడకండి. అది ఎక్స్పైర్డ్, అది మంచిగా కాకుండా స్టాక్ ని మీరు ఎంటర్టైన్ చేయకండి, ఆ స్టాక్ ని మీరు పెట్టకండి, నో అని చెప్పేయండి. మంచి ఏవైతే ఉన్నాయో ఐఎస్ఐ మార్కు, ఎలా అయితే మనం మ్యానుఫ్యాక్చర్ నుంచి ఉన్నాయో అవన్నీ మంచి బ్రాండ్స్ నుంచి తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు చూసేటంటే మనం డైలీ లైఫ్ లో వాడేటి అవన్నీ చాలా దారుణంగా ఉందండి. నేను కూడా ఇప్పటిసారి చెప్తుంది ఏంటంటే, నాకు కూడా అలాంటి ఎక్కడైనా కనిపిస్తే కానీ మీకు కాల్ చేస్తాను సార్. మిమ్మల్ని కంపల్సరీ రావాలి, దాన్ని అరికట్టడానికి మనం ట్రై చేద్దాం సార్. దీనికి 1915 ఆన్లైన్ నెంబర్ ఇచ్చారు సార్. ఎవరో చెప్పాలి, మీరే బుక్ చేయొచ్చు కేసు బిల్ ఉంటే. 8800001915 వాట్సాప్ నెంబర్ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది. ఎక్కడ జరిగినా అక్కడనే కేసు వాట్సాప్ లో చేసుకోవచ్చు, చేసుకునే ఫైన్ వస్తుంది. నేను అదే విధంగా రైల్వేలో కూడా నేను బోర్డు మెంబర్ కూడా, రైల్వేలో ఇటువంటి ఆహారం ఉంటే వెంటనే ఫైన్ వేస్తున్నారు సార్. వాటర్ బాటిల్ కూడా చాలా స్ట్రిక్ట్ ఉంది రైల్వేలో, కనుక మనం కూడా పాటిద్దాం. అలాగే కన్జ్యూమర్ కమిషన్స్ ఉన్నాయి, నష్టం జరిగితే వాళ్ళకి మనం అప్పీల్ చేసుకుంటే ఆ షాప్ పైన ఫైన్ వేస్తారు, సీజ్ చేస్తారు. ఏ హోటల్ పైన కూడా మనం ఎక్కడ పైన 1915 చేస్తే
ఆటోమేటిక్గా మీ కేసు ఫైల్ అవుతుంది. లేదంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఎంఆర్ఓ, ఫుడ్ ఇన్స్పెక్టర్, డ్రగ్ ఇన్స్పెక్టర్, మన కమిషనర్ వీళ్ళందరూ కూడా ప్రొటెక్షన్ మెంబర్స్, ఓ ఎస్ఐ, సిఐ కూడా ప్రతి ఒక్కరు కూడా బాధ్యత ఉంది ఇది అవన్నీ చేయడానికి. వాళ్ళందరూ కూడా ముందుకున్నారు. మనం అందరూ ప్రశ్నించే తత్వం నేర్చుకుందాం. మీడియా వాళ్ళు కూడా మాకు ఇంత సహకరించినందుకు వారికి కూడా ధన్యవాదాలు. కాదు సార్, ఇవన్నీ చెప్పారు. మనం ఇంటర్వ్యూ ముగించే ముందు ఒక డౌట్ వచ్చింది నాకు. చాలా మంది హీరోస్, హీరోయిన్స్ చాలా మంది బ్రాండ్స్ ఇస్తారు కదా సార్, అదేంటి మళ్ళీ దీన్ని చూసే కదా జనాలు కూడా కొంటున్నారు? చాలా మంచి క్వశ్చన్ సార్. ఈ మధ్యలో 2019 యాక్ట్లో ఈ అడ్వర్టైజ్మెంట్స్ మీద కూడా స్ట్రిక్ట్ యాక్ట్ వచ్చింది. ఓకే. రీసెంట్ కూడా మీ సినీ యాక్టర్ ప్రభాస్, మహేష్ బాబు మీద కేసు అయింది. ఎందుకంటే థమ్స్ అప్ మీద వాళ్ళు ఆగరు, మనకు దాపిస్తారు. ఓ, ఈ అడ్వర్టైజ్మెంట్ కూడా ఎప్పుడు తప్పు చేస్తే కేసు ఫైల్ చేయొచ్చు. కనుక ఈ మధ్యలో కొత్తగా రీసెంట్లీ యాక్ట్ వచ్చింది. మిస్ అడ్వర్టైజ్మెంట్స్ ఎవరు చేసినా, ఏ సినీ యాక్టర్ చేసినా, లేకుంటే 1 అని ఇస్తుంటారు, షాప్ వాళ్ళు చేసినా కూడా అది చాలా జాగ్రత్త పడాలి. ఒకవేళ అటువంటి చేసిన చట్ట ప్రకారం సీజ్ చేయొచ్చు, ఓకే. వాళ్ళపైన కేసు ఫైల్ చేయొచ్చు. ఈ అంటే మధ్యలో ఇప్పుడు యాడ్స్ కూడా హీరోస్ కూడా వాళ్ళపైన కూడా రీసెంట్ జరిగింది. ఒక యాక్టర్ పైన కూడా మీరు చూసింటారు. అవును. ఎందుకంటే వాళ్ళు కూడా చేస్తలేరు. ఓకే. అట్రాక్షన్ ఉంటే పిల్లలే మీరు చూసారంటే థమ్స్ అప్ చూసిన దాన్ని ఫస్ట్ వాళ్ళు దాస్తున్నారు. అవును. ఎందుకంటే వాళ్ళకి ఫాలో అవుతారు కదా. క్వశ్చన్ అదే. కరెక్టే సార్. కనుక హీరోయిన్స్ కూడా దయచేసి చూసి వాళ్ళు కూడా షాప్లలో కూడా మంచి క్వశ్చన్ ఓకే. అడ్వైజ్ చేయడానికి భయపడుతున్నారు వాళ్ళు కూడా. అదే. ఈ చట్టం ప్రకారం వాళ్ళు కూడా రేపు జైలుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ. కానీ సార్ జనాలు కూడా మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవరంటే హీరోస్, హీరోయిన్స్ ఏదో బ్రాండ్ ఇచ్చినామని మనం ఏది పడితే అది తినొద్దు. మన జాగ్రత్తలు మనం ఉంటే మన హెల్త్ బాగుంటది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.